ఎండలు ఏ మోపున కొడుతున్నాయో చూసారు కదా. పొద్దుగల ఏడైతే ఇంట్లోకించి కాలు బయట పెట్టేటట్టే లేదు. జర్రంతసేపు ఎండకు పోతే కళ్ళు తిరుగుతున్నాయి. ఏడ గేరొచ్చి అడ్డం పడతామో తెలుస్తలేదు. మరి అన్ని దిక్కుల కంటే మన తాన్నే ఎక్కువన్నాయట ఎండలు. అది నేనంటున్నమాట కాదు లో, ఎక్కడెక్కడ ఎండలు ఎక్కువన్నాయి ఏందనేది సర్వే చేసి ఓ సంఘపోలు చెప్పిన లెక్కలు. రోని కార్తెలో రోళ్లు పగులుతాయి అంటారు గాని అప్పటిదానికి ఆగేటట్టేం లేదు. ఇప్పుడే పగిలేటట్టున్నాయి రోళ్లు. అవు మరి గంతగానం ఎండలు కొడుతున్నాయి దేశంలో. గమ్మతేందంటే దునియాలో అన్నింటికంటే ఎక్కువ ఎండలు మన దేశంలో ఉన్నాయట. మళ్ళా అవు దునియాలో ఎక్కువ గర్మి ఉన్న పట్టణాల లెక్కలు తీస్తే అందులో 20కి 19 మన దేశంలో ఉన్నాయట. బీహార్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఉండేటి పట్టణాలే ఎక్కువ ఉన్నాయి. ఇది నేనంటున్న మాట కాదు. మళ్ళా ఎక్కువ ఎండలు ఎక్కడున్నాయి అనేటిది ఓ సంఘపోలు సర్వే చేస్తే ఈ లెక్కలు బయటపడ్డాయి. మరి మనతానేమన్నా తక్కువ ఉన్నాయా ఎండలు? తక్కువలో తక్కువ 44 డిగ్రీల ఎండ జిల్లాల పోయింటి. కాకుంటే నిన్న జనంతా మబ్బుల పడుతుండతో చల్లబడుతుంది కానీ లేకుంటే ఎట్టుండే ఎండలు వారం కింద పైటీలు ఇలా బయటకు వస్తే పక్క పోయింటి పొయ్యి పెట్టినట్టే ఉండే ఆగడు. గా ఎండలకు తట్టుకోలేకనే గీ ఉపాయం చేసుకున్నారు పట్నం పోలీసు వాళ్ళు. హైదరాబాద్ పట్నం అసెంబ్లీకి పక్క పోయింట్ ఉన్న సిగ్నల్ కాడ ఇది. ట్రాఫిక్ లో కొలువు చేసేటి పోలీసు వాళ్లకు పెయి చల్లబడేటందుకు నీళ్లు తుప్పెర్లు పడేటట్టు ఈ ఉపాయం చేసిరు పెద్ద ఆఫీసర్లు. ఇక ఇప్పుడే గింతగానం ఎండలు ఉన్నాయంటే వచ్చే నెలలో ఇంకెట్టుంటుందో ఏమో పోండ్రి.